This is Sunaina. So ఇప్పుడు నేను మా హస్బెండ్ కలిసి కుకీస్ చేయబోతున్నాం అండ్ దిస్ ఇస్ సచ్ అ సూపర్ ర్యాండమ్ వీడియో అండి. మేమిద్దరం కలిసి నిన్న we tried some sesame seeds choco chip cookies anamata. First time we baked and they turned out to be really good, but మేము ఎలాంటి making video తీయలేదు. So today we decided to make a video, so I hope you all will enjoy it. If you like watching, please continue the video. I have no clue how to bake a cookie. నేను నేర్చుకుంటున్నాను. So the master chef behind the cookies is my husband. So first ఏం చేయబోతున్నాము, let's watch. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఫర్ మిక్సింగ్ అండ్ ఆల్ డౌకి, అండ్ హీ హ్యాడ్ పుట్ సమ్ బటర్ ఇన్ ఇట్. నెక్స్ట్ మిక్సింగ్ ప్రాసెస్ అవుతుంది. లెట్స్ సీ వాట్ ఆల్ హీ గోనా మిక్స్. సో నాని చెప్పు, వాట్ ఆర్ ద కుకీస్ దట్ వీ గోనా మేక్ టుడే? చాకో చిప్ అండ్ సెసమే సీడ్ కుకీస్. సో ఫస్ట్ వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చూపించబోతున్నాను. లెట్స్ వాచ్. సో నౌ ఐ విల్ షో ద బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఫర్ దిస్ కుకీస్. డార్క్ చాక్లెట్ and all-purpose flour, some sesame seeds, some baking powder, vanilla essence, corn flour, and this is brown sugar and koncham butter. As we all ready with all the ingredients, we're gonna start the process now. సో బటర్ని ఫ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా తీసిన తర్వాత ఇట్లా క్రీమ్గా అయ్యే వరకు కొంచెం మిక్స్ చేసుకోండి, సో దాట్ మనం స్ప్రెడ్ చేసుకోవడానికి కానీ మిక్స్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బటర్ని ఇట్లా చాలా క్రీమీగా చేసుకోవాలండి. యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. సో ఇట్లా క్రీమ్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫర్ మిక్సింగ్ అండ్ ఆల్ ఇట్ విల్ బి రియలీ నైస్. లేకపోతే చాలా లైక్ దట్ స్క్రంచీగా ఉంటుంది. సో టు అవాయిడ్ ఆల్ దట్, మేక్ ఇట్ లైక్ సచ్ అ క్రీమ్ కైండ్ ఆఫ్ అ మిక్స్చర్. By the time he complete all the mixing and all, I'm just enjoying the chocolate. ఇంకో విషయం ఏంటంటే, మేక్ ష్యూర్ యూ కీప్ యువర్ టిష్యూస్ హ్యాండీ అండి, బికాస్ యూ గోనా గెట్ మెస్డ్ అండ్ చేతులు కొంచెం అట్లా ఉంటే బాగోదు. కాబట్టి మేక్ ష్యూర్ యూ ఆర్ హ్యావింగ్ యువర్ టిష్యూస్ really handy. Can you see that how creamy it became? So it has to be that creamy. ఆల్రెడీ మనం గ్రౌండ్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్ ఆఫ్ క్యాస్టర్ షుగర్ అండ్ 1 cup ఆఫ్ బ్రౌన్ షుగర్ని ఇట్లా జల్లెడ పట్టాలండి. ఎందుకంటే ఆల్ దిస్ చిన్న లమ్స్ ఏమీ లేకుండా ఉండాలి, సో దట్ అవర్ బేకింగ్ ప్రాసెస్ విల్ బీ స్మూత్. కెన్ యూ సీ దాట్? టు మిక్స్ దిస్ హోల్ మిక్స్చర్ రియల్లీ థరో. ఆ బ్రౌన్ షుగర్ అండ్ క్యాస్టర్ షుగర్ బటర్తో ఇలా కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ని 1 teaspoon ఆఫ్ కార్న్ ఫ్లోర్ని ఇట్లా మళ్ళీ జల్లెడ పట్టాలి. ఇప్పుడు 1 teaspoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నౌ యాడ్ 1.5 cup ఆఫ్ మైదా. కంప్లీట్గా ఈ మిక్స్చర్ మొత్తం థరోగా మిక్స్ చేసుకోండి. యాడ్ సమ్ డెలీషియస్ డార్క్ చాక్లెట్ చిప్స్ ఇన్ టు ద మిక్స్చర్ అండ్ మిక్స్ ఇట్ వెల్. కుకీస్ని బేక్ చేసే ముందుకి వీ హ్యావ్ టు ప్రీ హీట్ ద అవెన్. సో అందుకని అవెన్ని బేకింగ్ మోడ్లో పెట్టి, సో 180 degrees సెల్సియస్ సెంటిగ్రేడ్స్లో ఆల్మోస్ట్ ఒక 15 minutes ఇది ప్రీ కుక్ చేయాలన్నమాట. దీని తర్వాతనే వీ హ్యావ్ టు పుట్ ద కుకీస్ ఇన్సైడ్. మన అవెన్ హీట్ అయ్యే లోపల మన కుకీ బేకింగ్ ప్యాన్లో బటర్ పేపర్ వేసి దానిపైన కొంచెం బటర్ ఇట్లా స్ప్రెడ్ చేయాలి. సో ఇఫ్ యూ వాంటెడ్ టు స్ప్రెడ్ ద బటర్ యూ కెన్, ఆర్ అదర్వైజ్ ఇట్స్ యువర్ చాయిస్. ఈ బటర్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కుకీస్ బేక్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బీ రియలీ ఈజీ ఫర్ అస్ టు టేక్ దట్ అవుట్. మన బేకింగ్ ట్రేలో ఇట్లా కుకీస్ అన్నీ కూడా ఇట్లా అరేంజ్ చేసేసుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ వీటికి అట్లీస్ట్ ఒక 2 inches గ్యాప్ ఇవ్వండి ప్రతి కుకీకి. ఎందుకంటే మనం బేక్ చేసేటప్పుడు దీస్ కుకీస్ గోనా ఎక్స్పాండ్ అనమాట. సో ఎక్స్పాండ్ అయినప్పుడు ఒకటి టచ్ అయ్యి అతుక్కుపోకుండా మేక్ ష్యూర్ యు ఆర్ గివింగ్ దిస్ గ్యాప్. సో వీటిపైన నేను కొంచెం సెసమే సీడ్స్ యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ లైక్ ఆప్షనల్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ క్యాన్. లైక్ వీ బోత్ లవ్ సెసమే సీడ్స్ టేస్ట్ అనమాట. సో వీఆర్ యాడింగ్. సో ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. ఆల్రెడీ ప్రీ హీటెడ్ అవెన్లో, సో వీ గోనా పుట్ దిస్ కుకీస్ ఇన్సైడ్. ఇంకొక 15-20 minutesలో దిస్ కుకీస్ గోనా బీ అవుట్. Now we have to set the temperature.
So we have to cook this for almost 14 minutes. ఎంత degree 175 degree centigrade slow. We have to cook this for almost 14 minutes. Can you see those cookies are nicely baked and మనం లోపలేసిన that chocolate thing కొంచెం expand అయ్యి, can you see that, like ఒక layer లాగా ఒక form అయ్యి ఉంది. They are looking so freaking delicious. We just gonna take them out and taste them. మనం యాడ్ చేసిన డార్క్ చాక్లెట్ వల్ల ఇదంతా ఇట్లా వచ్చేసింది అనమాట. సో అవన్నీ విడి చేయడానికి సో నేను అన్నీ కట్ చేశాను ఇట్లా పీసెస్గా. మనము బటర్ పేపర్ పైన బటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు చూడండి కుకీస్ ఎంత నీట్గా వచ్చేసాయో, లైక్ ఎలాంటి స్ట్రగుల్ లేకుండా. సో ఇవి ఇంకొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత వి గోనా టేస్ట్ దెమ్. కుకీస్ వేడిగా కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేస్తే కంప్లీట్ టేస్ట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో కుకీస్ అయిపోయాయి. సో వి గోనా టేస్ట్ దెమ్. ఆల్రెడీ కొంచెం తినున్నాము. సీరియస్గా గైస్, అండ్ జోక్ చేయట్లేదు, ఊరికే చెప్పట్లేదు, దే ఆర్ ఫ్రికింగ్ డెలిషియస్. నిన్నటి కుకీస్ కన్నా కూడా దీస్ కుకీస్ ఆర్ రియలీ 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 యమ్. అండ్ ఇంకా వేడిగానే ఉన్నాయి. ఐ కుడెంట్ స్టాప్ ఈటింగ్. దే ఆర్ రియలీ డెలిషియస్. ది సూపర్ యమ్ కుకీస్ ఆర్ ఆల్మోస్ట్, ఐ మీన్ కంప్లీట్లీ డన్. యా, వీటిని కొంచెం నైస్గా బౌల్స్లో కానీ ఏదైనా కంటైనర్స్లో కానీ స్టోర్ చేసుకొని యూ కెన్ హ్యావ్ దమ్ వెన్ ఎవర్ యూ వాంట్. Here are our yum choco chip sesame cookies. Looking so delicious kada. So finally our cookies are completely done. We are very very happy with the outcome. Looking delicious and tasting delicious. Chaala baagunnai. And వీటిలో మనం choco chips like dark chocolate use చేసాం కాబట్టి and brown sugar use చేసాం కాబట్టి there are no so much of carbs or sugars అన్నమాట. Like 1 or 2 cookies you can binge on. And yeah, that's all. If you like this video, please like. అలాగే do follow my Instagram handle. ఒకవేళ మీరు ఈ కుకీస్ని ఇంట్లో ట్రై చేసినట్టుగా అయితే do share it with me. I would be like really really happy to see your videos. And alage I'll see you all guys in the next video with some more interesting content. Until then, bye bye, take care.